యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము. పెతూయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపరస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఈలాటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకును, ఆ బిడ్డలు రాబో తరము వారికిని తెలియజేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసి ఉన్నవి. పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా, మేలుకొని కన్నీరు విడువుడి. ద్రాక్షారస పానము చేయువారలారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహపు కోరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, నా అంజూరపు చెట్లను తుత్తునీయులుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలుపాయెను. పెనిమిటిపోయిన యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చున్నట్లు నీవు అంగలార్చుము. నైవేద్యమును పానార్పణమును యెహోవా మందిరంలోనికి రాకుండా నిలిచిపోయెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుచున్నారు. పొలము పాడైపోయెను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. క్రొత్త ద్రాక్షారసము లేకపోయెను, తైలవృక్షములు వాడిపోయెను, భూమి మీద పైరు చెడిపోయెను. గోధుమ కర్రలను యవల కర్రలను చూచి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి. ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయుడి. ద్రాక్ష చెట్లు చెడిపోయెను, అంజూరపు చెట్లు వాడిపోయెను, దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషమేమీ లేకపోయెను. యాజకులారా గోనెపట్ట కట్టుకొని అంగలార్చుడి. బలిపీఠమునొద్ద పరిచర్య చేయువారలారా రోదనము చేయుడి. నా దేవుని పరిచాలకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయు గడువుడి. నైవేద్యమును పానార్పణమును మీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి. యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఆహా, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయము వలనే సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఒక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను. మన ఆహారము నాశనమాయెను. విత్తనము మట్టి పెడ్డల క్రింద కుళ్ళిపోవుచున్నది. పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్టు వట్టివాయెను. కళ్ళపు కొట్లు నేలపడి ఉన్నవి. మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి. ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి. గొర్రె మందలు చెడిపోవుచున్నవి. అగ్నిచేత అరణ్యములోని మేత స్థలములు కాలిపోయినవి. మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా, నీకే నేను మొర్రపెట్టుచున్నాను. నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేత స్థలములు కాలిపోవుటయు చూచి పశువులను నీకు మొర్రపెట్టుచున్నవి. ఆమెన్.